అందరికీ నమస్కారం. ఈరోజు పర్యటనలో భాగంగా ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ పూట 4 గ్రామాలు అంటే పెద్దేవి, మల్కపల్లి, తర్వాత వేగేశ్వరపురం, ఇప్పుడేమో తాడుపూరు, అన్నదేవుడు. ఇప్పుడు తర్వాత వెళ్తాం అనుకోండి. అయితే ఈ గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటేశ్వర గారితో పాటుగా నేను పాల్పంచుకోవడం జరిగింది. అయితే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 1 సంవత్సర కాలంగా చూసినట్లయితే ఈ రెండింటికి సమాంతరంగా, రెండింటికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి, అది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తున్నారు. అంతకుముందు 5 సంవత్సరాల కాలం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా, తావు లేకుండా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు మన అందరికీ తెలుసు. ఇవాళ చూసినట్లయితే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి. ఎన్నికల్లో మేము చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అవకాశం ఉంటుందని. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి 11 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి సుపరిపాలన, దృఢమైనటువంటి పాలనని దేశానికి అందించిందో ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తుంది. అమరావతికి వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్లు, అదేవిధంగా హడ్కో మాధ్యమంగా 11,000 కోట్లు, పోలవరానికి వచ్చేటప్పటికి 12,500 కోట్లు, మరి స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి 11,400 కోట్లు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద చూసినట్లయితే అనేక కార్యక్రమాలు, రోడ్ల శంకుస్థాపన కావచ్చు, డ్రైనేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద చేస్తున్నటువంటి పనులు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా ఇవాళ మరి వాటర్ ట్యాంకుల నిర్మాణం, ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకనే ఇవాళ చూసినట్లయితే కూటమి నాయకులు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కూడా కలిసి అన్ని విషయాలు కూడా వివరించి చెప్పేటువంటి ధైర్యం ఇవాళ ఎన్డీఏ నాయకులు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనుక ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు అని చెప్పి భావిస్తూ వారు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తున్నారు. మేడం, కూటమి నాయకత్వంలో కొంత గ్రామాల్లోని శంకుస్థాపన, ఓపెనింగ్ కార్యక్రమాలకి చేసిన మన గౌరవనీయులైన సభ్యురాలైన పార్లమెంట్ సభ్యురాలైన పురంధేశ్వరి గారికి, అదేవిధంగా కొవ్వూరు శాసనసభ్యుల వారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము ఎన్నో సంక్షేమాలు, అభివృద్ధి కూడా 2 కళ్ళలా చూస్తూ ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. అందులో మేమందరం కూడా భాగస్వాములు అవుతూ ముందుకు నడుస్తాము. రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా మీరు అంటున్నారు విభేదాలు వస్తున్నాయని, అవి అక్కడక్కడ ఉన్నా కానీ అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అలా వెళ్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.